రైతు సోదరులకు నమస్కారం అండి. నా పేరు సుధాకర్. నేను స్ట్రింగ్ బయో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఏసీలుగా వర్క్ చేస్తున్నాను, వరంగల్ డిస్టిక్కి. ఇప్పుడు మనము వెంకటేశ్వరపల్లి విలేజ్లో ఉన్నాం, భూపాలపల్లి జిల్లా. అయితే మనకు ఇంపాక్టు తర్వాత బయోలిఫ్ట్ అనే మందు ఈ కాకర చేనుకు, ఈ కాకర తోటకి వాడడం జరిగింది. ఇది వాడక ముందు ఎలా ఉంది, వాడిన తర్వాత ఎలా ఉంది అనేది రైతు మాటలు తెలుసుకుందాం. ఆ రైతు పేరు వెంకటేశ్వర్లు, గాజర్ల వెంకటేశ్వర్లు. ఈయన ఇది వాడకముందు ఎలా ఉండే అని అంటే అసలు ఇది వదిలేద్దాం అనుకున్నాడు, చేను ఇది వదిలేద్దాం అనుకున్నాడట. కానీ ఇది వాడి ఇంపాక్ట్ను ఈ బయోలిఫ్ట్ వాడిన తర్వాత ఆయనకి ఎలా అనిపించింది, ఆయన ఒక మాటలో తెలుసుకుందాం. చెప్పండి వెంకటేశ్వర్లు గారు, మీకు ఎలా పనిచేసింది ఈ బయోలిఫ్ట్ ఇంపాక్ట్, దీనికి కొంచెం చరిత్ర చెప్పండి కొద్దిగా మాకు. సార్ ఇది ఇంత వాస్తవానికి అయితే ఈ చేను టోటల్గా మొత్తం జీరోకి వచ్చింది. ఇది జీరోకి వచ్చిన తర్వాత అది ఆల్రెడీ ఈయన అబ్బాయి నాకు కలవలేదు. నేను అక్కడ హాస్పిటల్ ఇది పట్లగారు పోయినా, అబ్బాయి కలిసినే మొత్తం మా తోట గురించి అసలు మొత్తం తీసేద్దాం అనుకున్నా. తీసేసి టోటల్గా జీరోకి వచ్చింది మొత్తానికి. దీని పని అయిపోయింది అనుకున్నా. ఆ దేవుని లెక్క ఆయన కలిసిన ఈ మందు కొట్టిన, ఈ రెండింటిన కలిసి కొట్టిన, చిక్కు కొట్టిన. కాకపోతే ఈ పక్క ఆ పక్క రెండు పక్క కొట్టుకుంటూ పోయినా. ఇక నేను కూడా కొట్టి వదిలిపెట్టిన, ఇది కూడా వదిలిపెట్టి మళ్ళీ పిండి కూడా వేయలే, ఏం మాత్రం దీనికి ఏం మందు కూడా వేయలే. చూసిన మళ్ళీ పురుగు వస్తాను మొన్న కొట్టిన పురుగు మందు కొట్టిన. కానీ చూస్తే మళ్ళీ పాత తోట ఎట్లా పెట్టిన తోట ఎట్లున్నదో అదే రకంగా ఉన్నది తోట. మళ్ళీ చూస్తే కూడా అట్లా ఉన్నది చూడండి. కాకపోతుందంటే ఫ్లవరింగ్ అంటే మామూలు వస్తలేదు. ఇక ఇది కొట్టవచ్చు అసలు. రాకపోతే మన చనిపోయినోడికి మందు వచ్చినట్టు అయింది. ఇది ఓకే, చనిపోయినోడికి మందు పోతే మళ్ళీ వేసినట్టు అయింది. ఇది వాస్తవానికి ఇది నెంబర్ 1. ఇది వాడకముందు ఏంటంటే మనకి బయోలిఫ్ట్ ఇంపాక్ట్ వాడకముందు పూత కాత ఏం లేదు, మొత్తం టోటల్గా జీరో అయిపోయింది. వదిలేసుకుందాం అనుకున్నారు, చేను వదిలేసుకుందాం అంతే. కానీ ఇది వాడిన తర్వాత మీకు పూత కాత మంచిగా వచ్చింది, బాగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఎట్లా ఉన్నదో ఫస్ట్ ఎట్లా ఉందో ఇప్పుడు అట్లున్నది. ఓకే, ఈ బయోలిఫ్ట్ ఇంపాక్ట్ రైతులందరూ వాడచ్చు, అన్ని పంటలు వాడచ్చు. దీని కాకర పెయిన్ వాపతి బతికించిందంటే ఇది దీనికి ఒక దేవుడు లెక్క నాకు ఆడుకున్నట్టు. ఇప్పుడు రైతులకు గమనిక, ఇప్పుడు ఇది వదిలేసుకుందామనే చేను, కాకర చేను, దీనికి ఇది మందు స్ప్రే చేయడం వల్ల పూత కాత బాగా వచ్చింది. ఒకసారి మనం ఆ కాయలు కూడా ఒకసారి చూద్దాము. కొంచెం చూడండి, ఇక్కడ మనం చూసుకుంటే ఈ కాయలు కూడా మంచి సైజులో వచ్చాయి. కాయలు కూడా మంచి సైజులో వచ్చాయి. వదిలేసుకుందాం అనుకున్న చేనులో ఇంత మంచి ఈ సైజులో కాయలు వచ్చాయంటే ఇది ఇంపాక్ట్ మరియు బయోలిఫ్ట్ ఎంత బాగా పనిచేసింది అనేది మనం తెలుసుకోవచ్చు రైతు సోదరులు. ఇది అన్ని పంటల్లో వాడచ్చు, అన్ని పంటల్లో వాడచ్చు. ఇది వాడడం వల్ల అధిక పూత మరియు తర్వాత అధిక దిగుబడి. రైతులకు కావాల్సింది అధిక దిగుబడి. కాబట్టి దిగుబడి కోసం కంపల్సరీ రైతు సోదరులు వాడగలరు. మనం రైతు మాటల్లో తెలుసుకున్నాము, ఇది అందరూ వాడగలరని కోరుచున్నాము. ధన్యవాదాలు రైతులకు, ధన్యవాదాలు.